అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్ మేడం, సిడిపో మేడం అందరికీ నా నమస్కారాలు. డాష్బోర్డ్లో మనము ఫొటోస్ ఎంటర్ చేస్తున్నాం కదమ్మా, ఆ ఫొటోస్ 2 MB కంటే తక్కువ ఉన్న ఫొటోస్ ఏ విధంగా మనము అప్డేట్ చేయొచ్చు అనేది మనం చూద్దామమ్మా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మన అంగన్వాడీ సెంటర్లో చేసిన యాక్టివిటీస్ వాట్సాప్ గ్రూప్ ద్వారా పంపించాము కదమ్మా. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, ఆ ఫొటోస్ని ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. ఇలా సేవ్ చేసుకుంటే అవే ఫొటోస్ మనకు జనాందోళన డాష్బోర్డ్ అప్లోడ్ చేసేటప్పుడు రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనకు ఆల్రెడీ గత వీడియోలో మనం నేర్చుకున్నాం ఏ విధంగా లాగిన్ కావాలి, ఎంటర్ చేయాలన్నది. సో మనం ఇప్పుడు ఇక్కడ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము. బ్లాక్ లెవెల్, అంగన్వాడీ సెంటర్ లెవెల్, ఏ అంగన్వాడీ సెంటర్లో చేస్తున్నాము ఆ అంగన్వాడీ సెంటర్. ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాను, సెంటర్ లెవెల్ అయిపోయింది. యాక్టివిటీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఏ రోజు చేశారు, ఏ రోజు చేస్తే ఆ రోజు డేటు. ఫర్ ఎగ్జాంపుల్ 18th సెలెక్ట్ చేశాను. సో మనం ఇక్కడ పార్టిసిపేషన్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. ఇక్కడ మేల్ అడల్ట్స్, మేల్ చిల్డ్రన్, ఒక స్లైడ్ పక్కకు జరుపుకొని ఫీమేల్ కూడా ఉంటుంది. ఫీమేల్ అడల్ట్స్, ఫీమేల్ చైల్డ్, అదేవిధంగా అడల్ట్స్ అండ్ గర్ల్స్. ఇప్పుడు మనం వాట్సాప్లో ఫోటో సేవ్ చేసుకున్నాం కదా, ఇక్కడ బ్రౌజ్ ఫోటో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే బ్రౌజ్లోకి వెళ్తే మనం అక్కడ సేవ్ చేసుకున్న ఫొటోస్ ఇక్కడ అవుపడతాయి. చూడండి, ఇప్పుడు నేను సేవ్ చేసిన ఫొటోసే వచ్చినాయి. ఇప్పుడు మన ఫోటో అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ సబ్మిట్. సో ఆల్రెడీ ఈ సెంటర్పై 5 యాక్టివిటీస్ అయినాయి కాబట్టి తీసుకుంటలేదమ్మా. సో ఈవెంట్ డేట్ మారుస్తున్నాం ఈరోజు. చూడండి, సక్సెస్ఫుల్ సబ్మిటెడ్. సో మనం ఇక్కడ వాట్సాప్లోకి వెళ్ళి ఫోటో సేవ్ చేసుకుంటే మనకు డైరెక్ట్ అప్లోడ్ చేసేటప్పుడు అదే ఫోటో కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే, మనం మన సెంటర్లో ఎన్ని యాక్టివిటీస్ చేసినామనేది కూడా చూడవచ్చు అమ్మా. వ్యూ యాక్టివిటీ పార్టిసిపేషన్ డాటా. సో ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అంగన్వాడీ సెంటర్ లెవెల్ మనదైతే ఏదైతే అంగన్వాడీ సెంటర్ ఉంటుందో ఆ అంగన్వాడీ సెంటర్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏ రోజు ఎన్ని యాక్టివిటీ చేసినామని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సెంటర్ పేరు సెలెక్ట్ చేసుకున్నాను. డౌన్లోడ్ 17th డౌన్లోడ్. ఇక మనకి ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ అయింది. ఓపెన్. సో 17వ తారీఖు నాడు ఒకటే యాక్టివిటీ చేసింది. సో ఈ విధంగా మనం అంగన్వాడీ సెంటర్లో చేసిన యాక్టివిటీస్ కూడా మనం ఏ రోజు ఎన్ని చేసినా కూడా చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ 3 డాట్స్ ఉన్నాయి కదమ్మా, ఈ 3 డాట్స్ నొక్కితే వ్యూ యాక్టివిటీ పార్టిసిపేషన్ డేటా సెలెక్ట్ చేసుకోవాలి. అంగన్వాడీ సెంటర్ డేటా సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఏ అంగన్వాడీ సెంటర్ అయితే ఆ అంగన్వాడీ సెంటర్ సెలెక్ట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో సెంటర్ 17వ తారీఖు ఇవి డౌన్లోడ్ అయింది. చూడండి, 17వ తారీఖు 1, 2, 3, 4 యాక్టివిటీస్ చేస్తారు. ఈ విధంగా మన అంగన్వాడీ సెంటర్లో చేసిన యాక్టివిటీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అమ్మా. చూడొచ్చు. థ్యాంక్స్.